ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అలైన్మెంట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు అలైన్మెంట్స్ అంటే ఏంటి అంటే, మనం మన నోట్బుక్లో మెయిన్ హెడ్డింగ్ రాసేటప్పుడు పేజ్లో టాప్లో మిడిల్లో రాస్తూ ఉంటాం. సైడ్ హెడ్డింగ్స్ రాసేటప్పుడు పేజ్లో లెఫ్ట్ సైడ్ రాస్తూ ఉంటాం. డేట్ లాంటివి రాసినప్పుడు పేజ్కి రైట్ సైడ్ రాస్తూ ఉంటాం. సో ఇట్లాగా మనం నోట్బుక్లో ఏ విధంగా అయితే రాసుకున్నామో ఎంఎస్ వర్డ్లో కూడా అట్లా రాయొచ్చు. ఈ అలైన్మెంట్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. రండి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ నేను నా పేరు, నా ఏజ్, ఇంకా మా ఊరి పేరు టైప్ చేస్తా. నా పేరు నీలి శ్రీనివాస్, అందుకని నా పేరు టైప్ చేసుకున్నాను. నా ఏజ్ 13 years అని అనుకుందాం. 13 అని టైప్ చేశాను. తర్వాత మా ఊరి పేరు కాకినాడ. ఇట్లా నేను టైప్ చేశాను కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నటువంటి ఇవి ఉన్నాయి కదా, వీటిని ఏమంటారు అంటే, గీతల్లా కనిపిస్తున్నాయి కదా, వీటిని ఏమంటారు అంటే అలైన్మెంట్స్ అని అంటారు. మీకు తెలియకపోతే మన మౌస్ని తీసుకెళ్ళి ఇక్కడ ఇలా పెట్టామనుకోండి, చూడండి, అలైన్ లెఫ్ట్ అని ఉంది, ఇక్కడ చూస్తే సెంటర్ అని ఉంది, ఇక్కడ చూస్తే అలైన్ రైట్ అని ఉంది, మరి ఇది జస్టిఫై అని ఉంది. ఇవి అసలు ఏంటి, ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ నీల శ్రీనివాస్ అనేది ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేస్తే ఒక అలైన్మెంట్ హైలైట్ అయింది. అదేంటది? అలైన్ లెఫ్ట్ అనేది హైలైట్ అయింది కదా. సరే, ఇప్పుడు నేను ఇట్లా ఈ నేమ్ని సెలెక్ట్ చేసుకున్నాను కదా, మిడిల్లోకి తీసుకొచ్చి అక్కడ క్లిక్ చేస్తున్నాను. మిడిల్ మీద క్లిక్ చేశాను, ఏమైంది? నా నేమ్ మిడిల్కి వచ్చింది. ఇప్పుడు నేను ఈ అలైన్ రైట్ మీద క్లిక్ చేస్తున్నాను, రైట్ సైడ్కి వచ్చింది. ఇప్పుడు అలైన్ లెఫ్ట్ మీద క్లిక్ చేస్తున్నాను, లెఫ్ట్కి వచ్చింది. సో ఈ మూడు మీకు అర్థమైనాయి కదా. ఇక్కడ క్లిక్ చేస్తే లెఫ్ట్లో ఉంటుంది, మనం క్లిక్ చేయకపోయినా కూడా ఆటోమేటిక్గా లెఫ్ట్లోనే ఉంటుంది. మరి ఇక్కడ క్లిక్ చేస్తే మిడిల్లోకి వచ్చింది, మరి ఇక్కడ క్లిక్ చేస్తే రైట్కి వచ్చింది, మరి ఇక్కడ క్లిక్ చేస్తే ఇది జస్టిఫై అని అంటారు. ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా ముందు అర్థం అవుతుంది. అప్పుడు మళ్ళీ దీని గురించి తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఈ ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్, మిడిల్ లేదా సెంట్రల్, రైట్, ఈ మూడింటి గురించి తెలుసుకోండి. ఓకేనా? ఫైన్. నెక్స్ట్ వీడియోలో మనం మరొక టాపిక్తో కలుద్దాం.